अस्सलामुअलैकुम आदाब, मैं ख़ुद याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद में बोनाल त्यौहार का नहायत जोश व खरोश के साथ एहतमाम। अक़ीदतमंदों ने देवी को नज़राने पेश करके अपनी मन्नतें पूरी की। नौजवान और अवाम मंशियात से दूर रहें, नशा मुक्त भारत के मकसद से शहर में बेदारी रैली का कामयाब इनेकाद। मरकज़ी हुकूमत की अवाम मुखालिफ पॉलिसियों के खिलाफ CPI की पदयात्रा, प्रोग्राम के पोस्टरों की पार्टी के ज़िला सेक्रेटरी ने की रुनुमाई। रामकृष्ण सेवा समिति के ज़ेर एहतमाम मुफ्त तिब्बी कैंप, 200 अफराद का मुफ्त तिब्बी मुआयना और अद्वियात की तक़सीम। और अब ख़बरों की तफसील। डोआई RCA के नुमाइंदा चेयर चंद्रशेखर ने कहा कि नौजवान और अवाम को मंशिया से दूर रहना चाहिए। इतवार के रोज़ आदिलाबाद शाह के ज़ेर एहतमाम नशा मुक्त भारत विकसित भारत के मकसद से एक बेदारी रैली निकाली गई। इन्होंने कहा कि मंशियात के नुकसानात से अवाम को आगाह करते हुए उनके मुकम्मल ख़ात्मे की अपील की जा रही है। नौजवान और अवाम में शोर बेदारी करने के लिए ये रैली मुनक़्क़िद की गई। इन्होंने नौजवानों से अपील की कि वो हरगिज़ नशावर अशिया के करीब न जाएँ। చంద్రశేఖర్ రెడ్డి డవ్ IRCA DHD సెంటర్ ఆల్కహాల్ డ్రగ్స్ సంబంధించి చికిత్స అందించడానికి సెంటర్ లోపల ప్రాజెక్ట్ కౌంటర్గా పనిచేస్తున్నాను. ఈ నశాముక్తి భారత్ సందర్భంగా 6వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిని దూరం తరిమి కొట్టడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరియు అదేవిధంగా ఈ విద్యార్థుల లోపల కానీ ప్రజల లోపల కానీ కాలేజీలో స్టూడెంట్ల కూడా వీళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మోడీ గారి పిలుపు మేరకు, ప్రధానమంత్రి పిలుపు మేరకు మొత్తం జాతీయ స్థాయిలో కూడా అన్ని DHD సెంటర్ లోపల షెడ్యూల్ చేయించడం జరిగింది. దాంతోపాటు టౌన్లో కూడా ఈరోజు నశాముక్తి భారత్ డే సందర్భంగా అందరికీ అవగాహన కలిగించడానికి, ప్రజలకు చైతన్యం తీసుకురావడానికి ర్యాలీ నిర్వహించామని మా యొక్క ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. आदिलाबाद में इतवार के रोज़ आषाढ़ बोनाल त्यौहार नहायत अक़ीदत व जोश के साथ मनाया गया। शहर के महालक्ष्मी वाड़ा पच्चम्मा मंदिर में अक़ीदतमंदों ने बोनाम पेश करके अपनी मन्नतें पूरी की। इसी तरह तिरपल्ली पदमशाली संगम के ज़ेर एहतमाम इज्तिमाई बोनाल तक़रीबात का भी इनेकाद किया गया। ढोल की ताप पर ख़वातीन बोनाम उठाकर पच्चम्मा मंदिर पहुँची, खुसूसी पूजा की गई। వేసేటప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళచ్చు. అందుకే ప్లీజ్ ఈరోజు ఆదివారం భక్తుల రద్దీని
వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు వారికి అమ్మ వాళ్ళ ఆశీస్సులను కోరుతున్నాము. अवामी खिदमत के जज्बे के तहत हैदराबाद रामकृष्ण मठ और श्री रामकृष्ण सेवा समिति आदिलाबाद के ज़ेर एहतमाम मुफ्त तिब्बी कैम्प मुनक़िद किया गया। इतवार को संजय नगर में वाक़ रामकृष्ण सेवा समिति के दफ्तर में मुनक़िद इस कैम्प में डॉक्टरों ने तकरीबन 200 अफराद का मुख्तलिफ तिब्बी मुआयना किया। इस मौके पर मरीज़ों में मुफ्त अद्वियात भी तकसीम की गई। లేదు ప్రోగ్రామ్ ఇప్పుడు స్క్రీన్ నా లైన్ ఉంది ఎంత జన్ చెప్పండి. శ్రీ రామకృష్ణ మఠ హైదరాబాదు సహకారంతో శ్రీ రామకృష్ణ సేవా సమితి హైదరాబాద్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి సుమారు 200 మంది హాజరైనరు. మరి ఈ కార్యక్రమానికి పూర్తిగా వైద్యులది కానీ ఫీజు లేకుండా మరి అదేవిధంగా మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రామకృష్ణ మఠకు కూడా మేము సదా ఇప్పుడు వాళ్ళని గుర్తుంచుకొని మరి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పేషెంట్లకు కూడా అందరికీ కూడా అభినందిస్తూ శివజ్ఞానే జీవసేవ అని ప్రబోధించిన వివేకానంద స్వామి సిద్ధాంత సారాంశం అనుకూలంగా ప్రజలకు సేవ చేయడం మహాభాగ్యం అనే మహాసంకల్పంతో రామకృష్ణ మఠం హైదరాబాద్ నుంచి వెళ్ళి గ్రామశ్రీ టీం 15 మంది సభ్యులు, దాంట్లో డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు సహకరించే వైద్య సిబ్బంది, ఇతర వాలంటీర్ బృందం, ఇక్కడ రామకృష్ణ సేవా సమితి ఆదిలాబాద్ సభ్యులు, మేమందరం కలిసి ఈ ఆదిలాబాద్ ప్రజానికానికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ వైద్య శిబిరంలో మొగాల నొప్పులు, ఒంటి జబ్బులు, జ్వరాలు, జలుబు, ఆడవాళ్ళ సమస్యలు, గైనిక్ ఇష్యూస్ అండ్ పీడియాట్రిక్ ఇష్యూస్, ఈఎన్టీ, డెర్మటాలజిస్ట్ అండ్ ఇట్లా ఇతర వైద్యులందరూ ఇచ్చేసి తమ అమూల్యమైన సలహాలను రోగులకు అంటే ప్రజలకు ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా ఉచితంగా మందులు కూడా దాదాపుగా 1000-1500 రూపాయల సరిపడ మందులను ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
आदिलाबाद रूरल मंडल के रामपुर गांव में आषाढ़ बोनाल त्यौहार नहायत धूमधाम से मनाया गया। सुबह ही से ख़वातीन सरों पर बोनाम उठाए मंदिर पहुंची। मुख्तलिफ़ किस्म के पकवान और दही चावल नजराने के तौर पर पेश किए गए और अक़ीदतमंदों ने अपनी मन्नतें पूरी की। CPI आदिलाबाद के ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि मरकज़ी हुकूमत की अवाम मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ 6-14 अगस्त तशहीरी पदयात्रा और 1 सितंबर को चलो दहली प्रोग्राम मुनक़िद किया जाएगा। इतवार के रोज़ पार्टी दफ्तर में कारकुनों के साथ इजलास मुनक़िद करते हुए इन्होंने मरकज़ और रियासती हुकूमतों से इंतखाबी वादे पूरे करने का मुतालबा किया। इन्होंने इल्ज़ाम लगाया कि मरकज़ में BJP हुकूमत की हिंदुत्वा पॉलिसियों के बाइस मजहबी कशीदगी और दलितों और कबाइलियों पर हमले बढ़ रहे हैं। इन्होंने पदयात्रा और चलो दहली प्रोग्राम को कामयाब बनाने की अपील की। बाद जहाँ पार्टी कारकुनों के साथ वाल पोस्टरों की रूनुमाई अंजाम दी गई। దళిత ఆదివాసులపై జరుగుతున్న దాడులను జయప్రదం చేయాలి। సిపిఐ పాదయాత్రను సెప్టెంబర్ 1న చలో ఢిల్లును కనీస మద్దతు ధరలను విద్యా ఉద్యోగ అవకాశాలను సిపిఐ ప్రజా పోరాటాలు। భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపు దేశవ్యాప్తంగా 6 నుండి ఈ నెల 14 వరకు పాదయాత్రలు చేస్తా ఉన్నాం, చైతన్య యాత్రలు। ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరల పెరుగుదలకు హద్దు లేదు, దాన్ని ఆపాలి। ఆ తర్వాత మహిళా బిల్లు రిజర్వేషన్ పార్లమెంట్ లో డ్రామా చేసి దాన్ని బ్రేక్ చేయడం జరిగింది। ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ పేపర్ ద్వారా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి। అనేక సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గొంతెత్తి అర్చిన పార్లమెంట్ లో ఎలక్ట్రానిక్ పెట్టడం వల్ల అవినీతి జరుగుతూ ఉన్నది, అక్రమ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టాలి। అదేవిధంగా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దళితులు గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వీటిని ఆపాలి వెంటనే। ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే ఇవాళ ఈ దేశంలో మతోన్మాదం పెట్టరేగి ఈ దేశంలో దళితులు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, ముస్లింలు ఉండదు, క్రిస్టియన్లు ఉండదు, ఒక హిందుత్వం అనే పేరే ఉండాలి తప్ప అని ఒక నినాదంతో బీజేపీ ప్రభుత్వం పోతుంది। ప్రజాస్వామ్య పద్ధతి కాదు, డెమోక్రసీ కాదు। ఈ భారతదేశం సాంప్రదాయమైన దేశం। ఈ సాంప్రదాయ దేశంలో భిన్నత్వం ఏకత్వమైన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఉన్నదంటే దీన్ని చెడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది। బీజేపీ ప్రభుత్వం వచ్చినాక లీకేజీల పర్వం, నీట్ లీకేజీలు కానీ, పేపర్ లీకేజీ కానీ అనేక ఎగ్జామ్స్లో లీకేజీలు జరుగుతూ ఉన్నాయి। దేశంలో ఎక్కడ పోయినా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలి, అది కూడా లేదు। ఆ చట్టబద్ధత చేసి రైతులన్నా కనీసం ఈ దేశంలో అన్నం పెట్టి రైతులన్నా సుఖపడుతుంది, అది లేదు। కార్మికులకు హక్కులు కలరాస్తూ ఉన్నాయి, కనీస వేతనాలు ఇవ్వడం లేదు। సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా విస్మరిస్తూ ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం। 26,000 సుప్రీంకోర్టు ఎన్నడో తీర్పిచ్చింది, కనీసం కార్మికుడికి డైలీ వేజ్ చేసే కాంట్రాక్ట్ బేస్ లో 26,000 మామూలు మున్సిపాల్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, ఆసుపత్రుల్లో కానీ, ఇంకా ఇతర సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది, అది కూడా ఇవ్వడం లేదు। కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని చైతన్యం తీసుకొచ్చి ఉద్యోగాలు
కూడా ఉదాహరణకి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గత ఎన్నికల్లో अमित शाह गारू बीजेपी एमपी आए तो हम गवर्नमेंट रेंडल में आदिलाबाद एमपी आए तो हम जीता రీసైక్ చాలు కడతాడు అంటే అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తాడు. బీజేపీ అనేది ఒక అబద్ధము, ఒక శుద్ధ అబద్ధం. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేది, హిందుత్వానికి దెబ్బతీసే ప్రమాదకరమైన పార్టీ ఏదైనా అంటే ఈ భారతదేశంలో బీజేపీ. కాబట్టి బీజేపీ తరిమి కొడితేనే ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సెక్యులర్ పార్టీలు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి ఈ దేశంలో తరిమి కొట్టడానికి మరి ముందుకు రావాలి. आदिलाबाद असेंबली हल्के के कांग्रेस इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने हफ्ते के रोज़ ओल्ड हाउसिंग बोर्ड कॉलोनी का दौरा किया. कंदी श्रीनिवास रेड्डी ने अपने बचपन के उस्ताद हाल ही में सबकदोश होने वाले सरकारी टीचर रमेश के घर जाकर उनसे मुलाकात की. उनके कदमों को छूकर आशीर्वाद हासिल किया और शाल पोशी करके तहनीत पेश की. रमेश की अहलिया माधवी को भी शाल पेश की गई. इसी तरह रिटायर्ड टीचर भूपति रेड्डी की भी शाल पोशी करते हुए उनकी खिदमत को सराहा गया. कंदी श्रीनिवास रेड्डी ने ख्वाहिशात का इजहार किया कि दोनों असातिज़ा की रिटायरमेंट की ज़िंदगी सेहत व खुशी के साथ गुजरे. इस मौके पर असातिज़ा ने कहा कि उनके शागिर्द कंदी श्रीनिवास रेड्डी को आला मकाम हासिल करते देख कर उन्हें फ़ख्र महसूस हो रहा है. నా ప్రియ శిష్యుడు అస్సలు నా ప్రియ శిష్యుడు లేడని మాకు వెళ్తే అయింది. సార్ చెప్పారు, మా స్టాఫ్ అందరూ చెప్పారు, మా స్కూల్ పిల్లలకి చెప్పారు. ఆయన చేసుకుని మీటింగ్ చేసుకునేసరికి 8 అయింది. నంబర్ 30 కవర్ అయిపోయింది. ఇద్దరు కూడా సార్ రెగ్యులర్ టీచర్ నేను డిప్టేషన్ సుభద్ర కుమారి మాకు ఎంతో ప్రేమగా చదువు నేర్పినటువంటి మా గురుతుల్యురు హెడ్ మాస్టర్ చప్రాలగా పనిచేసినటువంటి శ్రీ కుర్ర రమేష్ గారు సారు చప్రాల హెడ్ మాస్టర్గా నిన్ననే రిటైర్ అయ్యి ఎంతో ఆత్మీయంగా తన రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. వారి రిటైర్మెంట్ జీవితాన్ని అత్యంత ఆనందప్రయంగా ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయన తన రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలని ఆయన శిష్యునిగా ఆయన తయారు చేసినటువంటి ఒక విద్యార్థిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమేష్ సారు భూపతి రెడ్డి సారు ఇద్దరు కూడా హస్నాపూర్ తాంసి మండల్ హస్నాపూర్ గ్రామంలో ఇద్దరు కూడా టీచర్లుగా పనిచేసి నన్ను తీర్చిదిద్దిండ్రు. వారు పెట్టినటువంటి భిక్ష వల్లనే, వారు పెట్టినటువంటి చదువు వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మనస్ఫూర్తిగా ఒక సంవత్సరం కిందట భూపతి రెడ్డి సార్ రిటైర్ కావడము, ఈ సంవత్సరం రమేష్ సార్ రిటైర్ కావడం, వారి రిటైర్మెంట్ లైఫ్ చాలా ప్రశాంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటి విద్యార్థుల్ని, నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, నాలాంటి రాజకీయ నాయకుల్ని ఎంతోమందిని వారు తయారు చేయగలిగినరు, స్ఫూర్తి నింపగలిగినరు. వారి జీవితానికి ఒక గొప్ప మనసా వాచ కర్మేన వాళ్ళు చేసినటువంటి పనికి మాలాంటి వాళ్ళం ఎంతో ఉన్నతంగా ఎదిగి చివరికి వారికి గురుదక్షిణ మేము ఇచ్చేది ఇదే, వాళ్ళు కూడా కోరుకున్నది ఇదే. మా పిల్లలు, మా శిష్యులు, మా విద్యార్థులు ఇంత బాగా జీవితంలో ఎదిగినరని వాళ్ళు ఇంత గొప్పగా చెప్పుకోగలిగే విధంగా విద్య, ఎడ్యుకేషను, మంచి క్రమశిక్షణని ఇచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉన్నది. నాకైతే వారి రిటైర్మెంట్ సెలబ్రేషన్ ఈరోజు జరుపుకోవడం ఆదిలాబాద్లో రమేష్ సార్ యొక్క నివాసంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చదువు చెప్పిన శిష్యుడు నన్ను ఇంటి దగ్గరికి వచ్చి మరి సన్మానించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నేను చెప్పిన విద్యను నేర్చుకొని ఇవాళ ఎల్లలు దాటి అమెరికాలో మంచి పొజిషన్లో వెళ్ళిందంటే ఇక నా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో నేను ఒక ధన్యోస్మినైన, నా జీవితం సుఖవంతమైనది. ఎందుకంటే నా శిష్యుడు ఎంతో ఎదుగుతున్నాడని ఈ కోరిక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుంది. నాకంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేది గొప్పది ఏమంటే శిష్యుడు నాకంటే ఎక్కువగా ఎదగాలని మేము కోరుకుంటాం. ఆ ఎదిగిన కోరికను అతడు ఎట్లట్లా ఎదిగితే అట్లట్లా మేము సంతోషపడతాము. మా ప్రియ శిష్యుడు ఈరోజు రావడం చాలా సంతోషించదగ్గ విషయము. చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. తను సాఫ్ట్వేర్ కంపెనీలను పెట్టుకొని ఉన్నత స్థితిలో ఉండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయి ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఆదిలాబాద్
అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఈయన ఇంకా భవిష్యత్తులో ఆదిలాబాద్కు మంచి ఆశాకిరణంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ఎందరో రాజకీయ నాయకులు ఆస్తులు సంపాదించుకుందామన్న ఉద్దేశంతో వచ్చేటటువంటి పొజిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఆల్రెడీ ఆస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆస్తులు పెంచడానికి, వాళ్ళని మంచి మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి కొరకే ఎన్ఆర్ఐగా ఉండి తన యొక్క వ్యాపారాన్ని పక్కకు పెట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు आदिलाबाद को रावड़म జరిగింది। बीजेपी के दलित रहनुमा प्रवीण ने इल्ज़ाम लगाया कि पार्टी में मेहनत करने वाले कारकुनों को मुनासिब शनाख्त नहीं दी जा रही है। इतवार के रोज़ आदिलाबाद प्रेस क्लब में मीडिया से बात करते हुए इन्होंने कहा कि 15 बरस तक पार्टी के लिए काम करने वाले कारकुन को नज़रअंदाज करके नए शामिल होने वाले रिटायर्ड मुलाजिम देवन्ना को ज़िला सदर दलित मोर्चा मुकर्रर किया गया है, जिसकी वो मजम्मत करते हैं। इन्होंने कहा कि पार्टी की मजबूती के लिए शब रोज़ मेहनत की। अब बीजेपी वादह करे कि हकीकी दलित कारकुनों को अहमियत हासिल है या नहीं। గత బీజేపీ పార్టీలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి దళిత నాయకులకు, దళిత సోదరులందరికీ మేము కష్టపడి బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి నాయకులం. 15 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా ఒక పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తులం. కాబట్టి ఇప్పుడు మొన్న జరిగినటువంటి దళిత మోర్చా అధ్యక్షులుగా డేర దేవన్న అనే గారి పేరు మా దృష్టికి రావడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు ఆయన పేరు కాదు, ఆయన ముఖం కూడా మేము చూడలేం. కాబట్టి దళితులు అందరం కలిసి మేము బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ గడప గడపకు తిరుగుతూ, ప్రతి గడపకు తిరుగుతూ పాలాభిషేకం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారిని మరియు అదేవిధంగా ఎంపీ గారిని కూడా ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లాలోనే గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి నిజమైన దళితులను గుర్తించకుండా ఏదో ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆయన రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కు ఈరోజు దళిత మోర్చా జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం, దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. కాబట్టి దళితులు బీజేపీ పార్టీలో నిజమైన దళితులకు ప్రాధాన్యత ఉందా లేదా అనేది స్థానిక జిల్లా కమిటీ దానిపై విచారణ జరిపించి కష్టపడ్డ వ్యక్తులకు, దళితులలో కష్టపడ్డ బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డ దళిత నాయకులను గుర్తించి నిజమైన వ్యక్తికి దళిత మోర్చా అధ్యక్షులుగా అప్పగించాలా, ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. లేని పక్షంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి చెప్పి జిల్లా అధ్యక్షుల గారికి కూడా మేము చెప్తాం. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు, రాష్ట్ర అధ్యక్షుల గారికి కూడా మేము ఈ యొక్క సమస్యని రాష్ట్ర అధ్యక్షుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఎస్సీ మోర్చా జిల్లా కమిటీలో ఎన్నుకున్నటువంటి డేరా దేవన్న గారిని తక్షణమే రద్దు చేయించి ఆ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని స్థానికంగా కష్టపడ్డ వ్యక్తులకు, నీతి నిజాయితీగా 15 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వ్యక్తులకు ఆ దళిత మోర్చా జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలని చెప్పేసి మా బీజేపీ సీనియర్ దళిత మోర్చా నాయకులందరి తరఫున మేము జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్షులకు మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం. నిజమైన వ్యక్తికి గుర్తింపు లేకపోతే దళితులు బీజేపీ పార్టీలో ఉండడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తవంగా కష్టపడ్డ వ్యక్తులకు ఆ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. निर्मल ज़िला हेडक्वार्टर के नंदी गंदम दुर्गा माता मंदिर में आषाढ़ बोनाल त्यौहार शानदार अंदाज से मनाया गया। अक़ीदतमंदों ने नए बर्तन में तैयार किया गया बोनाम पेश करके अपनी मन्नतें पूरी की। निर्मल ज़िले के एक गाँव को जाने वाली सड़क बारिशों के बायस मुकम्मल तौर पर तबाह हो गई। हुकूमत या अवामी नुमाइंदों का इंतज़ार किए बगैर वेंकटपुर गांव के रहने वाले सुक्री चंदू ने अपनी ज़ाती रकम से सड़क की मरम्मत कराई। वंजड़ से वानपुड़ू जाने वाली सड़क इंतहाई खस्ता हाल हो चुकी थी। इन्होंने बताया कि कई मरतबा हुक्काम और अवामी नुमाइंदों की तवज्जो दिलाने के बावजूद कोई कार्रवाई नहीं हुई, जिसके बाद उन्होंने खुद मट्टी मंगवाकर गड्ढों को भर दिया। मकामी अफराद ने उनके इस इक़दाम को सराहा।
మాది వైకుంఠపూర్ విలేజ్ సారంపూర్ మండలం. ఇది వచ్చేసి 102 వానలు పడడానికి అని చెప్పేసి గత 12 సంవత్సరాల క్రితం రోడ్డు వేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో మంత్రి గారికి ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపితే ఇంత అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇప్పటి వరకు రోడ్డు గురించి ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోకపోవడం వల్ల ముఖ్యంగా గొల్లమాడ, బురుగుపల్లి, తిమ్మాపూర్, తాండ్రధోని, కంకట వెళ్లే విద్యార్థులకు బస్సులు కానీ చాలా ఇబ్బందికరమైంది. ఫ్రీ బస్ బస్సులో ఫ్రీ రద్దీ ఉండడం వల్ల బస్సులు కూడా చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాకాలం అయితే మరియు చుట్టుపక్కల మట్టి పెరిగిపోవడం వల్ల మధ్యలో నీళ్లు వడ్డీలేకపోవడం వల్ల ఆ గుంతలోనే నీళ్ళు నిల్వ ఉంచి వెహికల్స్కి ఇబ్బందిగా ఉండడం వల్ల ఘోరం పోయించడం జరుగుతుంది. దయచేసి అధికారులు ఎక్కడైనా దృష్టి చాలించి ఈ 102 వానల పాటు 4 కల్వర్ట్లు కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. దయచేసి ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని ఈ ఒక ప్యాచ్ వర్క్ కానీ లేకపోతే రోడ్ వర్క్ కానీ చేయించవలసింది మనవి చేస్తున్నాం. निर्मल जिले के दिलावरपुर मंडल के मायापुर गांव में गंगा पानी यात्रा निहायत अकीदत के साथ मनाई गई। इस मौके पर बाजे गाजे के साथ दरियाए गोदावरी से पानी लाकर गांव की देवी के मुजस्समों का जल अभिषेक किया गया। अकीदतमंदों ने ख्वाहिशात का इजहार किया कि अच्छी बारिश हो, फसलें खूब पैदा हों और तमाम लोग खुशहाल रहें। कुमरमी मासीबाद ज़िले के सिरपुरियो मंडल के नितनूर के गांव में सरकारी स्कूल की खस्ताहाली पर देहातियों ने शदीद तशवीश ज़ाहिर की। उनका कहना है कि गुज़िश्ता 15 बरस से मुस्तकिल इमारत न होने के बायस पहली से 5वीं जमात तक की तालीम आरजी शेड में दी जा रही है। बांस और टीन की छत वाले इस शेड में तलबा तालीम हासिल कर रहे हैं। बारिश के मौसम में शेड के अतराफ़ पानी और कीचड़ जमा होने से बच्चों की सेहत और हिफाजत को ख़तरा लाहक है। कई मरतबा मुतल्लिक़ा हुक्काम और ITDA को याददाश्तें पेश की गई लेकिन कोई कार्रवाई नहीं हुई। देहातियों ने अवामी नुमाइंदों और मुतल्लिक़ा हुक्काम से फौरी तौर पर मुस्तकिल स्कूल की इमारत मंजूर कराने का मुतालबा किया। निर्मल ज़िले के हेडक्वार्टर के पंजारी गुट्टा के अक़ीदतमंद समेत मुख्तलिफ़ कॉलोनी के अवाम ने कल्ला गुट्टा की चट्टान पर मौजूद भूलक्ष्मी की कुदरती छवि पर हल्दी और तिलक लगाकर उससे सजाया, जो कदीम रिवायत की खूबसूरत मिसाल है। इसी पहाड़ी पर मौजूद अत्ता कोडाला बावी भी काफ़ी मशहूर है। रिवायत के मुताबिक 2 कुओं में एक का पानी ठंडा और दूसरे का गर्म रहता है। अक़ीदतमंद रिवायती लिबास में निहायत अक़ीदत से यहाँ पूजा करते हैं। अगरचे ये छवि किसने तराशी और इसका इल्म नहीं, लेकिन लोगों का मानना है कि इबादत के लिए साफ दिल और पुख्ता ईमान ही काफ़ी है। पत्थर में भी खुदा का दीदार करने का यही यकीन तहज़ीब और रूहानियत को नस्ल दर नस्ल ज़िंदा रखे हुए है। इसी तरह निर्मल शहर में कल्ला गुट्टा, 32गढ़ के वेंकटेश्वर स्वामी मंदिर, चिन्नाकुट्टा वाड़ा के काला भैरवा स्वामी मंदिर व दीगर कई तारीख़ी मकामात अपनी अहमियत रखते हैं।
निर्मल जिला हेडक्वार्टर की श्रीनगर कॉलोनी में आषाढ़ बोनाल त्यौहार नहायत अक़ीदत एहतराम के साथ मनाया गया। इस मौके पर कॉलोनी के अवाम रिवायती लिबास में बाजे गाजे के साथ मंदिर पहुंचे, अपनी मन्नतें पूरी की और बोनाम पेश किया। हरमकुंडा में इश्क़ रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की खुशियों से मुअत्तर एक रूह परवर महफिल सजने जा रही है। मरकज़ी मीलाद कमेटी हरमकुंडा के ज़ेर एहतमाम 31वां अज़ीमुश्शान जलसा जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम 11 रबीउल अव्वल रात 9 बजे ज़करिया फंक्शन हॉल रायपुरा हरमकुंडा में मुनक़्क़िद होगा। महफिल की सदारत साबिक़ डिप्टी मेयर व सदर मरकज़ी मीलाद कमेटी अलहाज ख्वाजा सिराजुद्दीन करेंगे, जबकि मेहमानान ख़ुसूसी के तौर पर ख़तीबुल हिंद अल्लामा मौलाना मोहम्मद उमर नूरानी और अल्लामा मुफ्ती मोहम्मद गुलफ़ाम रज़ा ख़ुसूसी ख़िताब फरमाएंगे। मरकज़ी मीलाद कमेटी ने तमाम अहले ईमान से अपील की है कि वह इस बाबरकत महफिल में भरपूर शिरकत करके इश्क़ रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के सुरूह परवर इज्तिमा को कामयाब बनाएँ। दो हजरात को उम्रा को भी भेजा, एक ख़वातीन में और एक मर्द हजरात में। अल्हम्दुलिल्लाह हरमकुंडा वरंगल खाजीपेट के मरकज़ी तौर पर एक ऐसा प्रोग्राम हो जो बिल्कुल मरकजियत कायम हो, ये सोच लेके चले थे। यूँ तो जलसे कोई रंज जो अलम नहीं मेरे दिल में इश्क़ रसूल है, फिक्र है मेरी जिंदगी तेरा जिक्र है, मेरी फिक्र है मेरी जिंदगी तेरा जिक्र है मेरी कोई नहीं बिन मांगे मेरे आका ने झोली को भर दिया रे, बिन मांगे मेरे। हम इसी काबिल, लेकिन हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र शरीफ वो है, दरूद, जिक्र मुस्तफ़ा की महफिल में बैठना, उसको सजाना, उसको सुनना, उसका सुनाना, उसके लिए कोशिश करना, ये एक ऐसी इबादत है खुदा की कसम। सारी इबादत एक तरफ जिसके लिए अल्लाह की रज़ा चाहिए, अल्लाह राज़ी हो तो कबूल, लेकिन ये इबादत ऐसी है कि जब करने वाला इसके लिए कदम उठाता है वहीं से रज़ा इलाही के साथ, वहीं से अल्लाह की रज़ा इसको मिल जाती है, क्योंकि मैं अपनी तरफ से नहीं कर रहा। जिसने मुस्तफ़ा का जिक्र कर लिया वो मिटेगा नहीं, और न यहाँ मिटेगा, न कब्र में मिटेगा, न मैदान क़यामत में मिटेगा। और वो ऐसा है कि सब साया तलाश कर रहे होंगे, मुस्तफ़ा उसे अपने साये में बुला रहे होंगे। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद में बोनाल त्यौहार का नहायत जोश व खरोश के साथ एहतमाम, अक़ीदतमंदों ने देवी के नज़राने पेश करके अपनी मन्नतें पूरी की। नौजवान और अवाम मंशियात से दूर रहें, नशा मुक्त भारत के मकसद से शहर में बेदारी रैली का कामयाब इनेकाद। मरकज़ी हुकूमत की अवाम मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ CPI की पदयात्रा, प्रोग्राम के पोस्टरों की पार्टी के ज़िला सेक्रेटरी ने की रुनुमाई। रामकृष्ण सेवा समिति के ज़ेर एहतमाम मुफ्त तिब्बी कैम्प, 200 अफराद का मुफ्त तिब्बी मुआयना और अद्वियात की तक़सीम।
खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।